రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. ఇదే మన కాలేజ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ చదివే దూరనే చిట్టడవిలో కట్టారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మన పార్కింగ్, ఇందులో 100 రూపాయల పెట్రోల్ బండ్లు, లైసెన్స్ లేని బండ్లన్నీ ఇక్కడే కొట్టేసుకుంటాయి. ఇప్పుడే కాలేజ్లో అడుగు పెట్టేసినాం. ఇదే మేము ఎంజాయ్ చేస్తున్న ఆధార్ మస్తాలే. మా ఫ్రెండ్ గారు బీటెక్ కంప్లీట్ కానీ వచ్చింది, కానీ సిగ్నేచర్ డే లేదు, ఏం లేదు. ఈ కొడుకులకు ఏం చేయడానికి వస్తలేదు అసలు. అయితే డాక్యుమెంటేషన్ చూపించేది ఉంది ఈరోజు. ప్రాజెక్ట్ తయారు చేసినాం కొత్త. చూపిస్తాం మీకు ప్రాజెక్ట్ ఎట్లా చేసినా, ఎంత కష్టపడ్డా, సక్సెస్ రేట్ ఎంత ఉంది దానికి, అన్నీ చూపించేస్తాం. చూడుర్రి, ఎంజాయ్ చేయర్రి. మా బాయ్ అయితే సీదా ల్యాప్టాప్ బ్యాక్ కెమెరా పెట్టరా. మా కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉండరు. ఎందుకంటే లెక్చరర్స్కి జీతాలు ఇస్తలేరు కాబట్టి. ఎందుకు చేసాడు కనుక్కున్నాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత చిల్లరగా రెడీ అయినా సరే కాలేజ్కి వస్తే ఇట్లా వాచ్, అవుట్ఫిట్ అంత నీట్గా రెడీ అయిపోవాలి. బాగా ప్రొఫెషనల్గా అనిపిస్తాం మనం. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇదే మా ల్యాబ్ అన్నమాట. ఇదే ల్యాబ్లో మేము ఎన్నో ఎగ్జామ్స్ చూడకుండా రాసాం. సార్ ఒకసారి హాయ్ కూడా సార్. ఇగో మా సార్ మహేష్. సార్ నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకున్నాం. మా మహేష్ సార్ మా ల్యాబ్లో ఉంటాడు. సో సార్ దయ వల్ల మేము చాలా ఎగ్జామ్స్ బాగా రాసినాం అనమాట. మంచిగా ఉంటాడు సార్, మంచిగా మాట్లాడతాడు. సార్ దగ్గర మస్తు నాలెడ్జ్ ఉన్నాను. ఇదంతా మన ఫ్రెండ్సే. దేనికి పనికిరారు. జిమ్కి వెళ్తారు, బాడీలు పెంచుతారు, కానీ దేనికి పనికిరారు అన్నమాట. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ టిఫిన్ చేస్తా. అయితే ఇదే వీడియోలో మీకు ఒక క్రేజీ థింగ్ చెప్తా. ఏంటంటే స్టార్టింగ్లో మొన్న కాలేజ్కి వచ్చి డాక్యుమెంటేషన్ చూపించడానికి వస్తే మేడం వాళ్ళు ఇద్దరు, జ్యోతి మేడం ఇంకా మేడం పేరు మర్చిపోతే, కళ్యాణి మేడం అని మేడం వాళ్ళు ఉంటారు అనమాట. సో ఇద్దరు కలిసి నా డాక్యుమెంటేషన్ చూస్తా అని చెప్పి అంటే చూపించడానికి పోయినా. ఇద్దరు కలిసి డైరెక్ట్ తిడుతున్నారు. ఏంటంటే నా యూట్యూబ్ లింక్ పంపిన అనమాట. మేడం సబ్స్క్రైబ్ చేసుకోరా అని చెప్పి లింక్ పంపిన అనమాట. సో దానికి నువ్వు చెప్పిన పని చేయవు, కాల్స్ చక్కగా ఎత్తావు, మా మెసేజెస్కి రియాక్ట్ అవ్వు, కానీ నీ ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేయాలా అని చెప్పి మేడం వాళ్ళు అన్నారు. సో బాగానే చేపట్ల నవ్వుకున్నాం. మస్తు నుండి ఆ ఫీలింగ్ అట్లా. అయితే ఇందాకనే డాక్యుమెంటేషన్ చేసినాం అనమాట. మేడంకి చూపిస్తే మేడం మళ్ళీ యాస్టీస్ ఎప్పుడు ఫైన్ చేసినట్టే మళ్ళీ మిస్టేక్స్ ఫైన్ చేసింది. దీనికి అధికారం సెంట్రల్కే ఉంది. ఇయర్ జెట్లో వస్తుందేమో చూడండి. ఫామ్ 1 పార్ట్ 1 36 అయితే ఫామ్ 73 శివాజీ, నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోటు చెబుతూనే ఉంటారు. మళ్ళీ దాన్ని మేము సార్ట్అవుట్ చేసుకోవడానికి మా సర్వశక్తులు పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ప్రాజెక్ట్ కిట్ తీసుకొని మీకు కిట్ చూపిస్తా. మీకు 100% హెల్ప్ అవుతుంది. వీడియో లాస్ట్ దాకా చూడుర్రి. ఇప్పుడే మేడం వాళ్ళు అంతా నన్ను చూసుకుంటూ పోతున్నారు. నా కిట్లో నేను కిట్ చేసేటప్పుడు వీడియో తోడే ఉండు, కానీ ఏం చేయలేదు. కానీ స్ట్రెస్ నేనే ఎక్కువ. ఇక్కడ ఏం చేస్తున్నారు? చూసి తెలవడంలా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం పని ఇస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా. నన్ను మాట్లాడించి టైడ్ చేసామనుకో మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సరే లోపలికి పోయి కిట్ అయితే చూపిస్తాం. మీకు కాన్సెప్ట్ కూడా బాగుంటుంది, ఎక్స్ప్లెయిన్ చేసినాం. బాగా రోజులు అయింది కానీ ప్రాజెక్ట్ పేరు మొత్తం నోట్ తిరుగుతలేదు. మన టైటిల్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మన టైటిల్ వచ్చేసి ఆటోమేటిక్ లోడ్ షేరింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ లోడ్ ఫ్లో అనాలిసిస్ యూజింగ్ BFS మెథడ్ అండ్ డీజీ ఇంటిగ్రేషన్ అనమాట. అయితే సింపుల్గా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు మంచిగా అర్థమవుతుంది. ఏంటంటే బాగా జర మాట్లాడుకుంటే అందరూ రికార్డ్ అవుతున్నది. అయితే సింపుల్గా కాన్సెప్ట్ నువ్వు కూడా మాట్లాడదు. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంటికాడ ఊర్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా. లోడ్ షేరింగ్ గురించి చెప్తున్నా. ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైతే ఫ్యూచర్లో జనాభా ఎక్కువై ఇండ్లు ఎక్కువ అవుతాయో నీకు లోడ్ అనేది ట్రాన్స్ఫార్మర్ పైన ఎక్కువ పడుతుంది. సో ప్రతి 2-3 ఇయర్స్కి ట్రాన్స్ఫార్మర్ అనేది కాలిపోతుంది. ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఇంచుమించు 8 లక్షల వరకు కాస్ట్ ఉంటుంది అనమాట. 8 లక్షల నుంచి ఎక్కువ కూడా ఉంటుంది. సో ఆ ట్రాన్స్ఫార్మర్ ఒకటి కాలిపోతే మళ్ళీ అదే టైంలో ఎమర్జెన్సీ ఊర్లో ఏమైనా ఉందనుకో, సో 2 days 1 day ట్రాన్స్ఫార్మర్ కలిపినందుకు లోడ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఆఫ్ చేయడం వల్ల ఆ ఎమర్జెన్సీని మనం సార్ట్అవుట్ చేయాలి కదా. సో మన మెయిన్ ఏం వచ్చేసి ఏంది, 24 hours పవర్ మెయింటైన్ చేయాలి. సో
ఆ ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా ప్లస్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడు మనం లోడ్ని కంటిన్యూ చేయాలంటే ఈ లోడ్ షేరింగ్ కాన్సెప్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో నేను అందుకే ఆ కాన్సెప్ట్ని నా ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసిన. అయితే బిఎఫ్ఎస్ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా ఎలక్ట్రికల్ సిస్టమ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఇంటర్ కనెక్టెడ్, ఒకటి రేడియల్, ఒకటి రింగ్ అని చెప్పేసి. మెయిన్గా రేడియల్ సిస్టంలో ఏంటంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేడియల్ సిస్టంలో ఇక్కడ సబ్స్టేషన్ అనుకో, ఇక్కడ 2 వైర్లు తీసుకుంటాం అనమాట. ఈ రెండింటికి చాలా ఇండ్లు కనెక్ట్ ఉంటాయి. ఇదేంటంటే లాస్ట్ ఇంటర్కి తక్కువ వోల్టేజ్ వస్తుంది అనమాట, తక్కువ పవర్ వస్తుంది, వాడు దాంతో సఫర్ అవుతాడు. ఇంకోటి ఇందులో లాసెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ సిస్టంలో. సో నేను ఏం చేసిన అంటే బిఎఫ్ఎక్స్ మెథడ్ అనేది ఒక ఆల్గరిథం. ఇదేం చేస్తుంది, ప్రతి బస్సు దగ్గరికి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి, అంటే ఆ మెథడ్ అదొక సిగ్నల్ అనమాట. ఆ సిగ్నల్ వెళ్ళి అక్కడ లాసెస్ ఎంత ఉన్నాయి, అక్కడ పవర్ ఎంత ఉంది అదంతా కనుక్కొని మళ్ళీ మనకి ఒక రికార్డ్ ఇస్తుంది అనమాట, ఒక డాటా ఇస్తుంది. ఆ డాటా ప్రకారం మనం లాస్ట్ ఇంటర్కి ఎంత తక్కువ వస్తుంది అని చెప్పి తెలుస్తుంది. మనకి తెలిసినప్పుడు మనం లాస్ట్ ఇంటర్ దగ్గర ఒక బ్యాటరీ సెటప్, ఒక యూపీఎస్ సిస్టమ్ పెడితే వాడు కూడా సాటిస్ఫై అవుతాడు అనమాట, వచ్చే పవర్తో సాటిస్ఫై అవుతాడు. సో మనం ఈ బిఎఫ్ఎస్ మెథడ్ ద్వారా ఈ రేడియల్ సిస్టంలో ఉన్న 2 డ్రాబ్యాక్స్ని మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. సో మనం కిట్ చూసేద్దాం. సో అయితే ఫస్ట్ మన ప్రాజెక్ట్లో సాకెట్లల్లో ఫేస్ ఏది న్యూట్రల్ ఏదో చూసుకోవాలన్నమాట. అట్లా చూసుకుంటే పని చేస్తుంది, లేకపోతే ఎగిరిపోతుంది. ఇగో బుగ్గ వెలిగిందా, కనిపిస్తున్నదా మీకు ఎర్రగా? అది ఆ బుగ్గ ఎర్ర లైట్ వచ్చిందంటే అది ఫేస్ అన్నట్టు. సో మనం ఇందులో సెట్ చేసి పెడతాం. ఇక టేప్ వేసినాం కదా, ఇది ఫేస్లో పెట్టాలన్నట్టు. సో ఫేస్లో పెట్టేసి అట్లే ఆర్డినోకి కూడా మనం మన ఫోన్ ఛార్జర్తో భయపడకూడదు. ఇది మన ఫోన్దే, కాకపోతే విచిత్రంగా ఉంటుంది, తాతల కాలం నాటిది అది. సో ఫోన్ ఛార్జర్తో ఆర్డినోకి కూడా పవర్ ఇస్తున్నాం. ఇప్పుడు స్విచ్చెస్ ఆన్ చేస్తున్నాం. స్విచ్చెస్ ఆన్ చేసినాక మనకు ఆర్డినో నుంచి సెన్సార్స్, ఇంకా ఎల్ఈడి. అన్న తమ్ముడు మాట్లాడొద్దు జరా. సెన్సార్స్ ఇంకా సెన్సార్స్ ఇంకా ఎల్ఈడీస్ మన ఆర్డినోతో వర్క్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఎంసీబీ ఆన్ చేద్దాం. ఎంసీబీ నాకు 140 రూపాయలు ఏమో పడ్డది. యాక్చువల్లీ ఇంట్లో లేపేసిన, ఫ్రెండ్స్తో పైసలు తీసుకున్నాం. సో 2 ట్రాన్స్ఫార్మర్లు అనమాట. 2 ట్రాన్స్ఫార్మర్ లోడ్ షేరింగ్. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడైతే లోడ్ ఎక్కువ అవుతుందో ఒక లోడ్ సెట్టింగ్ పెడతాం. సెన్సార్ నుంచి ఒక లోడ్ సెట్టింగ్ పెడతాం. ఆ లోడ్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మర్ 2 ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది హీట్ కాదు, అంటే దీనికి లోడ్ వస్తుంది కాబట్టి ఇది ఎక్కువ హీట్ కాదు. ఇది కాలిపోకుండా ఎక్కువ సంవత్సరాలు మనకి వర్క్ ఇస్తుంది అనమాట మంచిగా. సో మనము దగ్గర 20 లక్షలు 10 లక్షలు అట్లా సేవ్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్ నుంచి, అంటే రియల్ టైం ప్రాజెక్ట్లో. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది చూడు, ఇది మనకి బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనమాట. అంటే ఇందులో నుంచి వచ్చే ఏసీని 12 volts డీసీగా మారుస్తుంది. సో పల్సేషన్స్ ఉంటాయి కాబట్టి పల్సేషన్స్ని కూడా క్లియర్ డీసీగా మారడానికి మనం ఒక కెపాసిటర్ పెట్టినాము, 25 volts కెపాసిటర్. ఫస్ట్ 35 volts కెపాసిటర్ తీసుకున్నాను నేను. తర్వాత బయట తెలిసిన అన్న వాళ్ళని అడిగితే వాళ్ళు 25 వాడు బాగుంటుందని 25 వాడిన. తర్వాత మా ఫ్రెండ్ జాషువా బ్రో చెప్పినట్టు ఇక్కడ బక్ కన్వర్టర్ యూజ్ చేసిన. అంటే ఎగ్జాక్ట్ 12 volts డీసీ రావడానికి బక్ కన్వర్టర్ యూజ్ చేసిన. ఇప్పుడు ఎగ్జాక్ట్ 12 volts డీసీ వస్తుంది. మనం అంటే రియల్ టైం ప్రాజెక్టే, కాకపోతే చిన్న ఎక్విప్మెంట్స్ కాబట్టి వోల్టేజ్ని డిక్రీజ్ చేసుకోవాలి. అంటే 12 volts డీసీకి మార్చుకున్నాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ 4 లైట్స్ చూడొచ్చు. ఈ 4 లైట్స్ అనేటివి ఒక 4 ఇండ్లు అనుకోండి, 4 కన్జ్యూమర్స్ అనమాట. దానికి స్విచ్చెస్ ఇచ్చిన, ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క స్విచ్చెస్. అంటే ఆ ఇల్లు ఆన్ అవ్వడు ఆఫ్ అవ్వడు, ఆ ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఆన్ అవ్వడు ఆఫ్ అవ్వడు మొత్తం మనం కన్జ్యూమర్కి ఇచ్చేసినాం అనమాట ఆప్షన్, మన దగ్గర పెట్టుకోకుండా. ఇప్పుడు నువ్వు ఇదే ప్రాజెక్ట్ ఒక ఇన్స్టిట్యూషన్కి ఇస్తే వాళ్ళు మొత్తం ఈ లైట్స్ ఆన్ ఆఫ్ అన్నీ నీకు ఈ ఆర్డినో నుంచే కంట్రోల్ చేస్తారనమాట. సో కన్జ్యూమర్ ఎప్పుడు ఆన్ చేసుకోవద్దు అనేది కన్జ్యూమర్కి వదిలేసినాం మనం అయితే. సో ఇది ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే బల్బు వన్ అంటే ఒక కన్జ్యూమర్ వాళ్ళ ఇంటిని ఆన్ చేసిండు అనమాట. ఆన్ చేస్తే నీకు ఇక్కడ డిస్ప్లేలో చూసుకోవచ్చు మీరు, ట్రాన్స్ఫార్మర్ T1 పైన లోడ్ ఎంత పడుతుంది 0.9, ట్రాన్స్ఫార్మర్ T2 పైన ఎంత పడుతుంది అనేది చూసుకోవచ్చు మనము. డీజీ అనేది నార్మల్, అంటే ఇంకా బ్యాటరీ ఆన్ కాలేదని అర్థం. సో ఇప్పుడు కన్జ్యూమర్ 2 తన లోడ్ని ఆన్ చేసుకున్నాడు, వాళ్ళ ఇంటిని ఆన్ చేసుకున్నాడు. ఆన్ చేసుకుంటే మీరు మళ్ళీ చూసుకోవచ్చు, ఇప్పటిదాకా 0.9 ఉన్నది ఇప్పుడు 1.7కి మారింది. అంటే ట్రాన్స్ఫార్మర్ 1 పైన లోడ్ పెరిగింది. అట్లే ఇప్పుడు కన్జ్యూమర్ 3 కూడా తన ఇంట్లో ఉన్న
ఎక్విప్మెంట్స్ అనేవి ఆన్ చేసిండు అనమాట. ఫ్యాన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఆర్ అదర్ ఎల్స్ ఆన్ చేస్తే ఇప్పుడు చూసినట్టయితే 1కి 1.8, ట్రాన్స్ఫార్మర్ 2కి 1.6 అంటే లోడ్ షేరింగ్ అనేది ఆన్ అయింది. ఇందాక స్టార్టింగ్లో రెండు లైట్స్కి నేను ప్రీసెట్ సెట్ చేసిన అనమాట. అంటే ట్రాన్స్ఫార్మర్ లోడ్ 1, 2 ఆన్ అయినప్పుడు ట్రాన్స్ఫార్మర్ 1 మీదనే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే లోడ్ 3 ప్రీసెట్ వాల్యూ దాటుతుందో ట్రాన్స్ఫార్మర్ 2 కూడా ఆన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు లోడ్ 4 ఆన్ చేద్దాం. లోడ్ 4 ఆన్ చేసినాక మీరు ఇప్పుడు డిస్ప్లే చూసినట్టయితే 2.5, 2.4 అట్లా కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది కదా. సో వైర్ రెసిస్టెన్స్ వల్ల అట్లా కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది అనమాట. సో మనం ఈ రేటింగ్స్ అనేటివి దేని నుంచి తీసుకున్నామంటే ట్రాన్స్ఫార్మర్ 1 నుంచి మనం ఇక్కడ చూసినట్టయితే ACS 710 కరెంట్ సెన్సార్ పెట్టినాం అనమాట. ఇది ఒక 5 amps అంటే చిన్న చేంజ్ ఇన్ కరెంట్ని కూడా సెన్స్ చేసి మనకి ఆర్డినోకి పంపిస్తుంది. సో ట్రాన్స్ఫార్మర్ 1కి 2కి మనం 2 కరెంట్ సెన్సార్స్ వాడినాం. ట్రాన్స్ఫార్మర్ 1 నుంచి ఎంత లోడ్ తీసుకుంటున్నాము, ట్రాన్స్ఫార్మర్ 2 నుంచి ఎంత లోడ్ తీసుకుంటున్నాము అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. సో అది క్యాలిక్యులేట్ చేసి ఆర్డినోకి పంపిస్తే ఆర్డినో నుంచి డిస్ప్లేలాగా అనిపిస్తుంది అనమాట మనకి. సో ఎప్పుడైతే లోడ్ 1, 2 ఆన్ చేసినాక లోడ్ 3 ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా కరెంట్ సెన్సార్ మన ఆర్డినోకి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ప్రీసెట్ వాల్యూ దాటిపోయింది బాయ్ చూసుకో అని చెప్పి మనకి సిగ్నల్ పంపించినప్పుడు ఈ ఆర్డినో అంటే ఇది మొత్తం ఒక మెమొరీ టైప్ అనమాట. ఇందులోనే ఆల్గోరిథం ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే ఇది సీదా తీసుకుపోయి ఇక్కడ రిలేస్ ఉన్నాయి మనకి. మనం 2 రిలేస్ వచ్చాడ ఫస్ట్ రిలేకి సిగ్నల్ పంపిస్తుంది. అంటే ప్రీసెట్ వాల్యూ దాటింది, రిలే 1 ఆన్ చేయాలి. ఇది రిలే 1 అనమాట. రిలే 1 ఇది ట్రాన్స్ఫార్మర్ 1కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే నీకు ప్రీసెట్ వాల్యూ దాటుతుందో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మర్ 1 రిలే 1 అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో ట్రాన్స్ఫార్మర్ 2 నుంచి మనకి కరెంట్ అనేది ఈ 4 బల్బ్స్కి అంటే ఈ బస్సెస్కి డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా రిలే వర్క్ చేస్తుంది, కరెంట్ సెన్సార్స్ వర్క్ చేస్తాయి అనమాట. అయితే ఇప్పుడు మనం రియల్ టైం ప్రాజెక్ట్లో ఏంటంటే BFS మెథడ్ అనేది స్టార్టింగ్లోనే ఆన్ అయిపోతుంది అనమాట. మనం ఎప్పుడైతే లోడ్స్ ఆన్ చేసుకుంటామో అది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సిగ్నల్ పంపించి ఏ బస్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందని క్యాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్గా DG ఆన్ చేసి ఏ బస్ దగ్గర అయితే తక్కువ వోల్టేజ్ ప్రొఫైల్ ఉందో ఆ బస్సుకి వోల్టేజ్ అనేది షేర్ చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. కాకపోతే మనకి ఇది ప్రాజెక్ట్ టైప్ కాబట్టి మనకి అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మన ఐస్ క్యాప్చర్ చేయలేవు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఒక మధ్యలో ఒక స్విచ్ యాడ్ చేస్తున్నాను. అంటే BFS మెథడ్ ఆన్ అయిపోయింది, ముందే ఆన్ అయిపోయింది. మీరు ఇక్కడ డిస్ప్లేలో చూసినట్టయితే చూడండి DG ఆన్ అని చెప్పి చూస్తున్నారు కదా. కాకపోతే లైట్ మాత్రం డిమ్ ఉన్నది. ఎందుకంటే మనకు కనిపించాలని చెప్పి నేను డిస్ప్లే పెట్టినా అట్ ద సేమ్ టైం నేను ఈ స్విచ్ యాడ్ చేసిన మధ్యలో. ఈ స్విచ్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో లాస్ట్ ఇంటర్న్కి కూడా డార్క్ వస్తుంది అనమాట. అంటే అది వోల్టేజ్ అనేది హై వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే ప్రతి ఇంటర్న్కి ఈక్వల్ వోల్టేజ్ షేర్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతాడు. ఇప్పుడు లోడ్ షేరింగ్ ట్రాన్స్ఫార్మర్ కాల్పోకుండా ప్రాజెక్ట్ తయారు చేసిన అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇంటర్న్ రేడియల్ సిస్టమ్లో ఉన్న రెండు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన. లాసెస్ని మినిమైజ్ చేసుకుంటూ లాస్ట్ కన్జ్యూమర్కి ఈక్వల్ వోల్టేజ్ వచ్చేటట్టు చేసిన అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్యాన్ అనమాట. ఇది ఎందుకంటే ఏదైతే మనకి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయో అదే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అక్కడ హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో అది కూలింగ్ ఉండాలని చెప్పేసి ఫ్యాన్ యాడ్ చేసిన అనమాట. సో ఇది మన ప్రాజెక్ట్. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఇది చూస్తున్నారు కదా, కాన్సెప్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమై ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ని నేను మా 4 members టీమ్ ఇంకా బయట మా జాషువా బ్రో, మా అక్షిత్ బ్రో, ఇంకా భరత్ బ్రో కూడా మా ఫ్రెండ్స్ వీళ్ళు హెల్ప్ చేసారు. మేము అందరం కలిసి ఒక్కొక్కరు ఐడియా కూడి ఇట్లా ప్రాజెక్ట్ తయారైంది అనమాట. ఇదే ప్రాజెక్ట్ నేను కాలేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేడం వాళ్ళు అయితే సో కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంకా జూనియర్ అమ్మాయిలు కూడా వీడియోలు తీసుకున్నారు మనవి. సో అది క్రేజీ అనిపించింది అసలు. సో ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ నుంచి అందరికి ఏం చెప్తున్నా అంటే కాలేజ్ స్టేడియం. సో ఇప్పుడు ఇదే మా కాలేజ్లో మా స్టేడియం అనమాట. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి బయట అంతా కొడుకులు అంతా వదులుతున్నారు మా ఫ్రెండ్స్ కూడా. అందుకే ఇట్లా షార్ట్కి వచ్చినాం, సౌండ్ వినబడద్దని, నాయిస్ ఉండద్దు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే నా ప్రాజెక్ట్ జర్నీ చిన్నగా చెప్తా, దాని నుంచి మీకు ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే నా ప్రాజెక్ట్ ఫస్ట్ మేజర్ ప్రాజెక్ట్ చేయాలన్నమాట నేను కూడా ఫ్రెండ్స్ ఏం చేసినారు, వేరే కాలేజీలు ఏం చేసినారు అని చెప్పి సెర్చ్ చేసిన. వర్ధమాన్లో ఉన్న నా ఫ్రెండ్ ఒకడు ఇట్లా BFS కాన్సెప్ట్ పైన, కొత్త కాన్సెప్ట్ పైన ఆల్గరిథం సిమ్యులేషన్ చేస్తున్నాం బ్రో, బాగుంటుంది అంటే సరే అని నేను కూడా సేమ్ ప్రాజెక్ట్ అంతా కాపీ చేసుకొని వచ్చి
ఇక చెప్పిన అనమాట. చెప్తే ఫస్ట్ ఉన్న హెచ్ఓడి సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. తర్వాత హెచ్ఓడి సార్ వెళ్ళిపోయినాక కొత్త హెచ్ఓడి సార్ ఏమన్నాడు అంటే, లేదు ఉత్త సిమ్యులేషన్ అంటే కాని పని బాయ్, ఎవరికి బాయి? మా చేటుకు బాయా, చేటు పెళ్ళానికి బాయా? మీరు కిట్ కూడా చేస్తేనే అవుతుంది, లేకపోతే ఉన్న సిమ్యులేషన్ని మీరు IEEEకి పేపర్ పబ్లిష్ చేయాలి అంటే, సో సరే అని చెప్పి పేపర్ పబ్లిష్ గురించి తెలుసుకున్నా. అది చేయడానికి బాగా టైం పడుతుందంట. సో అట్లా కుదరలేదు. అప్పటికి మా వేరే ఫ్రెండ్స్ అంతా ఇన్స్టిట్యూషన్కి పోయి వేరే ప్రాజెక్టులకు సగం పేమెంట్స్ కట్టి తెచ్చుకుంటున్నారు అనమాట. సో నా ప్రాజెక్ట్ అప్పటికి స్టార్ట్ కాలే. నేనేం చేసిన, యూట్యూబ్లో సెర్చ్ చేసిన ప్రాజెక్ట్ ఎట్లా చేస్తారు, మరి ఎట్లా నా కథ ఏమవుతుంది అని చెప్పి చూస్తుంటే అని ఒక చిన్న ప్రాజెక్ట్ కనిపించింది. డిప్లొమా ప్రాజెక్ట్. అది డిప్లొమా అనుకోవచ్చు, మేజర్ ప్రాజెక్ట్ కూడా అనుకోవచ్చు. దాన్నే నాకు ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో ఇదే ప్రాజెక్ట్ చేద్దాం, లోడ్ షేరింగ్ కాన్సెప్ట్ చేద్దాం అని. తర్వాత ChatGPTని యూజ్ చేసి అడిగిన అనమాట, ఈ BFS మెథడ్, ఈ ఆల్గరిథం మెథడ్ మనం కిట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చా అని అడిగితే, అదే మనది ఆరామ్సే పుర్సత్ చేసుకో అని చెప్పి అది చెప్పింది అనమాట. సో అది చెప్పింది కాబట్టి మనము లోడ్ షేరింగ్ ఇంకా BFS మెథడ్ రెండు కలిపి ప్రాజెక్ట్ తయారు చేయడానికి నేను ఇక స్టార్ట్ చేసిన అనమాట. మొదలు పెట్టిన నా యుద్ధం స్టార్ట్ చేసి వారం రోజులు నేను ఒకటి పరిచిన బొంత మీద అట్లే కూర్చొని ట్రై చేసిన. కొంచెం వరకు అయ్యింది, కానీ అది సక్సెస్ కాలేకపోయింది. తర్వాత నా ఫ్రెండ్ జాషువా అని చెప్పి, జాషువా టెక్ అని ఛానల్ ఉంటుంది, మీరు విజిట్ చేయండి. అన్ని ఇట్లే పనికిమాలి అన్ని గెలుపుతుంటాడు అనమాట. అవసరం లేని అన్ని ఏదో గెలుపుతుంటాడు టైం పాస్ కాక. అయితే జాషువా టెక్ అని ఉంటుంది కదా, సో మేము జాషువా గారి దగ్గరికి పోయి సమర్పించినాం అనమాట. అయ్యగారు మావి సక్సెస్ఫుల్లీ 3 రోజులు మింగపెట్టారు. అంటే ప్రయత్నం చేసినాం, కానీ సక్సెస్ కాలేకపోయినాం. ఇట్లా మల్లారెడ్డి గారు చెప్పినట్టు ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు, ఇంట్లో కూర్చుంటే కాదు. ప్రయత్నం చేసినాము, కానీ సక్సెస్ కాలేకపోయినాం. ఇక నెక్స్ట్ ఏం చేసినాం, అట్లా ఆలోచించుకుంటే బాగా స్ట్రెస్ అవుతుంది, స్ట్రెస్లో ఎంటికలు వచ్చిపోతుంది అని కటింగ్ కూడా చిన్నగా వేయించిన. స్ట్రెస్లో ఎంటికలు వచ్చిపోతుంది అని కటింగ్ కూడా చిన్నగా వేయించిన. వీనికి నా ప్రాజెక్ట్ ఏ సంబంధం లేదు, కానీ నేనే ఎక్కువ ఎఫెక్ట్ అయినా. 10 days నిద్ర నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అది శివరాత్రి టైంలో అనమాట. ఇక బాగా స్ట్రెస్ ఎక్కువైంది. నెక్స్ట్ భరత్ అని చెప్పి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని కూడా ఒకసారి కలిసిన. సో జాషువా గారు ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా ఇచ్చిండు, నా దగ్గర ఒక ఐడియా ఉన్నది. ఈ భరత్ గారు ఇచ్చిన సిమ్యులేషన్ ఐడియాతోని 3 కలిసి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేసిన. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తయారు చేసినాక యాక్చువల్ నాకు ఇందులో అయ్యే ఖర్చు మామూలుగా ఒక్కరికి 1000 రూపాయలు పడ్డది. నేను ఒక్కరికి 1500 అని చెప్పి మిగతా పైసలన్నీ తస్కరించిన అనమాట. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అంటే తిండికి పెట్రోల్కి అయితే కదా ఖర్చు మరి, సో అట్లా తస్కరించిన అనమాట. సో అట్లా మా ప్రాజెక్ట్ టీంలో ఒకడు పోయి సామాన్ తెచ్చుడు, ఇంకోడు జిరాక్స్లో ఈ పని, ఇంకోనికి నేను కిట్ తయారు చేసేదాన్ని నేనున్నా అనమాట. అట్లా టీం వర్క్ బాగానే చేసినాం మేము. నెక్స్ట్ ఇప్పుడు మీకేం చెప్తున్నా అంటే, మా ఫ్రెండ్స్ ఉన్నారు వేరే వాళ్ళు, ఒక్కడు 20,000 పెట్టి ఇంత బుడ్డ కారు, అదే ఫ్యాన్ మోటార్ తిరుగుతుంది సార్ అని ప్రాజెక్ట్ ఉంటాయి కదా, అట్లాంటి ప్రాజెక్టులు తెచ్చుకున్నారు అనమాట. 20,000 15,000 పెట్టి తెచ్చుకున్నారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారా అంటే అది కూడా రాదు. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఫైనల్లీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, డిప్లొమా వాళ్ళకి బీటెక్ వాళ్ళకి నా మెసేజ్ ఏంటంటే, మీరు ఒక ప్రాజెక్ట్, ఈ సెమ్లో మనకు ప్రాజెక్ట్ అది ఉంటుంది అనగా టీమ్స్ డివైడ్ తొందరగా ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోరు. ప్రాజెక్ట్ మీద ఫస్ట్ మీరు ఒక 10 రోజులు ఎఫర్ట్స్ పెట్టుర్రి, అవుతుందా కాదా, మనం చేసి అవుతుందా కాదా అని చెప్పి. కాకపోతే అప్పుడు ఇన్స్టిట్యూషన్స్కి పోయి పైసలు పెట్టుర్రి. అంతేగాని మా ఫ్రెండ్స్ తీరు సీదా పోయి ఇన్స్టిట్యూషన్స్కి పోయి 10,000 15,000 పెట్టి ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి రాదు. ఆ కాన్సెప్ట్ ఇలా 8,000, కాకపోతే గింతే ఉంటుంది. చెటాక్ ఉంటుంది ఇలా ప్రాజెక్ట్. సో నాకున్న నాలెడ్జ్కి నేనైతే ఈ ప్రాజెక్ట్ చేస్తా అని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే డిప్లొమా అయిపోయిన వెంబడే నా ఎలక్ట్రికల్ మీద చాలా వరకు గ్రిప్ బుక్స్ చదవడం ఆపేసి ఎవరు నువ్వు ఎలా ఉన్నా నా గ్రిప్ కూడా పోయింది అనమాట. సో చేస్తా అని అస్సలు అనుకోలేదు. కాకపోతే ప్రాజెక్ట్ ఒకసారి అనుకున్నాక ఫిక్స్ అయినా, అదే ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నా.
ఎట్లా అంటే ఈ ప్రాజెక్ట్ కనుక నేను చేస్తే నేను ఏ విషయంలో అయినా సరే ఎఫర్ట్స్ పెట్టి కన్సిస్టెంట్గా సక్సెస్ అవ్వగలను అని చెప్పి నాకు నేను ఒక టెస్ట్ పెట్టుకున్నాను అనమాట. ఈ టెస్ట్లో 200% మనం సక్సెస్ అయిపోయినాం. దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, తండ్రి కూడా ఉన్నాడు. కానీ ప్రాజెక్ట్ చేసినాక కాలేజ్లో రికగ్నేషన్ కానీ ఈ జూనియర్ అమ్మాయిలు అన్న మీ వీడియో వచ్చి మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ప్రాజెక్ట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది అని చెప్పి వీడియోలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు. తోడ పుట్టింది మాత్రం ఒక్కసారి కూడా అన్నయ్య అని పిలవదు. వీడియోతో పేగు తెంచుకుని పుట్టినట్టు మాటకు ముందన్నయ్యా మాటకు వెనకన్నయ్యా అయ్యయ్య. అబ్బాయిలు కూడా అడిగినారు కానీ మనం వివక్ష చూపిస్తాం కదా అప్పుడప్పుడు. సో అట్లా ఇచ్చినాం ఇక మళ్ళీ అనుకుంటారా అని చెప్పేసి. సో అట్లా అందరు ఏం చేయండి అంటే ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఒకసారి మీరే ప్రయత్నించి చూడండి. అది ఈజీ ప్రాజెక్ట్ బ్రో, సింపుల్. మన ChatGPT ఇవన్నీ ఏఐస్ వాడితే, ఏ టూల్స్ వాడితే మనం ఈజీగా ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఆ సిమ్యులేషన్ గురించి బొంగు ఏం తెలియదు, కాకపోతే ఆ కోడింగ్ మొత్తం అదే ఇచ్చింది, దాన్ని తీసుకుపోయి ఇంట్లో ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రాజెక్టే అయిపోయింది. చూడు ఎంత సింపుల్గా ఉన్నదో. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఇట్లా మీరు కూడా బయట ఇన్స్టిట్యూషన్కి పోయి 15,000 20,000 పెట్టకూరి, పైసలు వేస్ట్, దండుగా అవన్నీ మీరు పైసలు పెట్టి. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. సింపుల్గా నేను ఒకరిని రెడీ చేసిన, మీ టీం 4 ఉంటారు ప్రతి టీంలో, చేయలేరా? ఆలోచించుర్రి. సో వీళ్ళు అయితే 4 ఉన్నా 40 మంది ఉన్నా చేయలేరు వీళ్ళు. కోఆర్డినేషన్ ఉంది కానీ చేసేటోడు ఎవరు? వీళ్ళకి బుర్ర ఉంది, టాలెంట్ ఉంది, బట్ యూజ్ చేస్తలేదు. బుర్ర ఉందంట కానీ ఏం లాభం. వీళ్ళు ఒక 8 మా క్లాస్లో ప్రతి ఒక్కరు మినిమం 8,000 పైగానే ప్రాజెక్ట్ పెట్టినారు అన్నమాట. అంటే ఇన్స్టిట్యూషన్కి పెట్టినారు. అలా డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉండదు, మళ్ళీ అది మనమే వేసుకోవాలి. మా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ ఉండదు, కాన్సెప్ట్ ఉండదు. నాదైతే క్లియర్ కాన్సెప్ట్, నేను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన అని చెప్పి క్లియర్ కాన్సెప్ట్తో ఒక ప్రాజెక్ట్ చేసిన. ప్రాజెక్ట్ అంటే మనం ఏదో కొత్తగా తయారు చేసుడు అట్లేం లేదు, ఉన్నదాన్ని డెమో అన్న చూపించవచ్చు, లేకపోతే ఒక చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక డెమో చూపించవచ్చు. దీనికి మీరు అంత 15,000 20,000 పెట్టుడేంది ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్. అట్లా మీరు కూడా ఫస్ట్ సీదా ఇన్స్టిట్యూషన్స్ కోకరి. ఫస్ట్ మీరు ఒకసారి అయితే ప్రయత్నించుర్రి, మీతో కాకపోతే, మీ కోఆర్డినేషన్ కరెక్ట్ లేకపోతే అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ పోయి కాన్సెప్ట్ తెలుసుకొని మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోరి. ఇది నా సజెషన్ అనమాట. సో నేను చేసినా కాబట్టి చెప్తున్నా, మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నా. ఓకే, మరి బెస్ట్ సజెషన్, డబ్బులు వేస్ట్ చేయకండి, అదే తెలుసుకోండి చేస్తే చాలా బెటర్. పైసలు వేస్ట్ చేయకూరి. ఒకవేళ టీంలో 4 ఇట్లా ఒక్కడు ప్రాజెక్ట్ చేస్తే మాత్రం ఒక్కడు నువ్వు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గర 1,000 రూపాయలు పడితే నువ్వు 2,000 అడగాలి. 2,000 అడిగి మిగతా పైసలు నువ్వు వెనకేసుకోవాలన్నమాట. సో ఇది తెలివి అంటారు. దీన్ని ఇంకో మాట అంటారు, నేను చెప్పాను ఎందుకులే కానీ. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. సో మా కాలేజ్ ఉందని మాకు చూపిస్తాం. 2 ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, 2 ఉంటాయి, ARM మావిర్ అని. ఒక్కటి చాలు కానీ 2 పెట్టారు. అయితే ఒక సినిమాలో సునీల్ గారు చెప్తారనమాట, జూనియర్ అమ్మాయిలు బాగున్నారు, సీనియర్ అమ్మాయిలు బాగున్నారు, మరి మన క్లాస్ అమ్మాయిలు ఎందుకురా ఇట్లున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతాడు. నేనేమంటున్నా అంటే జూనియర్లు బాగున్నారు, సీనియర్లు బాగున్నారు, మా దాంట్లో బాలేరు అనే కాన్సెప్ట్ అసలు అమ్మాయిలే లేరు. అందరం మొగ ముండా కొడుకులమే పాడైనాం అనమాట క్లాస్ అంతా. అందరూ కోలాటం ఆడుకోవడం తప్ప ఏం చేయలేము. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోవాలి. సో అట్లా ఒకటి బాధ అవుతుంది మాకు, కాలేజ్ లైఫ్లో అమ్మాయిలు ఎంజాయ్మెంట్ ఇది లేవు మనకి. అంటే గ్యాంగ్ ఉంటుంది కదా, అట్లా గ్యాంగ్ లేవు అనమాట మనకి. అంతా పురుష్. 1,00,00,000 రూపాయలు ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా ఏసయాన్ని. అది ముచ్చట అనమాట. ఇప్పుడు మా బ్లాక్ వచ్చినాం, మావేర్ బ్లాక్ వచ్చినాం. అది ఎన్నుకున్నది ARM. అది వేరే హౌస్ తీరు ఉంటుంది, చిన్న గుడ్స. మాకు చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్ మీరేం బాగుండదు. వేసుకుంటున్నాడు వాళ్ళకే. సెల్ఫ్ ఎలివేషన్, డాక్యుమెంటేషన్ చూపినాం, ప్రాజెక్ట్ కూడా ఇది ఉంటే ఎవరన్నా మింగిపోతారా అని చెప్పేసి మూటా ముల్లే అన్ని చదువుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. నాకు ఇట్లా గలీజ్ అనిపిస్తుంది ఇవన్నీ తీయాలని. నాకు గలీజ్ అనిపిస్తే ఇట్లా గలీజ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ జర టైం దొరికితే నేను మా మేడం వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం మన ఛానల్లో. వాళ్ళు కెమెరా ఫేసింగ్ రాదేమో మరి వద్దన్నారు, దొరకలే. మేడం వాళ్ళు దొరకలేదు, దొరికినుంటే మంచిగా వీడియో తీసుకుంటే వాళ్ళతో కూడా కనిపించలేరు. మీరు చూసుకున్నట్టయితే ఇదే మా అధర్మస్థలి, పాదఘట్టం.
మీరు ఎంజాయ్ చేయాలి, మీకు చదువు కావాలి, ఎంజాయ్ కావాలంటే మా కాలేజ్కి వచ్చేసేయండి. చదువు ఒకటే కావాలంటే సౌత్ ఇండియా సెకండ్ ర్యాంక్, సౌత్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, ఆల్ ఇండియా 6th ర్యాంక్, ఆల్ ఇండియా 8th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యమే. తెలుగు రాష్ట్రాలలో మరి ఏ ఇతర విద్యా సంస్థకు ఇలాంటి ఫలితాలు లేవు. సో చెప్పిన ముచ్చట మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. ప్రాజెక్ట్ విషయంలో కానీ లైఫ్ ఏ విషయంలో కానీ ఫస్ట్ మనం ఒక ప్రయత్నం చేసినాక అది కాదురా బాయ్ మనతో కాదు, ఎంత ప్రయత్నించినా కాదు, టైం వేస్ట్ బొక్క అన్నట్టు అనిపిస్తే అప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్స్ని వెతుక్కోర్రి. సో అర్థమైంది అనుకుంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇట్లే మంచి మంచి విషయాలు మనం చెప్తాం. దీన్ని కూడా వచ్చేస్తాం, వెయిట్ చేస్తాం. స్టేట్ చిన్న విరామం చిటికలో వచ్చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.